పెట్టి మాట్లాడడం జరిగింది. అందులో ఒకటైనా మిషన్ భాగీరథ గురించి మాట్లాడారు. వాళ్ళు మిషన్ భాగీరథ అంటే కమిషన్ భాగీరథ అని చెప్పేసి అట్లా మాట్లాడడం జరిగింది. పచ్చ కామెర్లోకి దేశమంతా పచ్చనే కనిపిస్తారు. వాళ్ళు కమిషన్లకు అలవాటు పడతారు కాబట్టి మిగతా వాళ్ళందరికీ అదే కమిషన్లకు అలవాటు పడతారని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మేలు కొరకే పనిచేసింది, కానీ కమిషన్ల కొరకు ఎక్కడ పనిచేయలేదని చెప్పేసి వారికి సభాముఖంగా తెలియజేస్తుంది. ఇంకా ఆయన మిషన్ భాగీరథ అంటే ఏందో కూడా అర్థం కానట్టున్నారు పాపం. ఆయన మిషన్ భాగీరథ అంటే ఉట్టి పైప్ లైన్లు అనుకుంటున్నట్టు. మిషన్ భాగీరథ అంటే ఉట్టి పైప్ లైన్లు కాదు, ఆడ ఇంటేక్ వెల్ ఉంటుంది, తర్వాత వాటర్ ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ తర్వాత పంప్ హౌస్ ఉంటుంది. ఆ పంప్ హౌస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి గొర్రెకాల దగ్గర ఒక సంప్ ఉంటుంది, ఆడికెళ్ళి మళ్ళీ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ నారాయణఖేడ్లో 2 సంపులు ఉన్నాయి, ఒకటి 20 అంటారు, ఒకటి మన తుర్కవాడగా ఉంటుంది. ఈ సంపులు కట్టి ఓహెచ్బిఆర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ట్యాంక్స్ కట్టాము. తర్వాత ప్రతి ఊరికి ప్రతి తాండాకు వాటర్ ట్యాంక్స్ మొత్తం 323 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్, 320 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కట్టి ఇంటింటికి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇచ్చినది దాన్నే మిషన్ భాగీరథ. వీళ్ళక కమిషన్లు తీసుకొని కౌలాస్ నాలా ప్రాజెక్ట్, ఉదాహరణకి కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఎవ్వరికి ఒక గ్లాస్ అండ్ నీళ్ళు కూడా ఇవ్వలేని ప్రాజెక్టు, ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక గ్లాస్ అండ్ నీళ్ళు ఇవ్వలేని ప్రాజెక్టు ఉన్నది. మళ్ళీ దాని మీద ఇప్పుడు ఆశ పెట్టుకున్నావు, మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్ కౌలస్నాల ప్రాజెక్ట్కి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తామని చెప్పేసి ఇన్ని కోట్లు మంజూరు చేస్తా, అన్ని కోట్లు మంజూరు చేస్తా అని కాజేసే కొరకని ప్రయత్నం చేస్తుంది. మీకు ఒకటే అలవాటు ఉన్నది, అప్పటి నుంచి కూడా ఒకటే అలవాటు ఉన్నది మీకు. ఎప్పటికీ నీటి కరువు నీటి ఎద్దడి నారాయణఖేడ్లో ఉంచి దాన్నే అడ్డు పెట్టుకొని గవర్నమెంట్ నిధులన్నీ కాజేయడం, కమిషన్లు కాజేయడం మీకు అలవాటు. అంతెందుకు మీ కుటుంబంలోనే కూడా కాంట్రాక్టర్ని అవతారం ఎత్తేసి గతంలో వాటర్ సప్లై చేయకుండా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకొని నెలకు ₹1,00,000 కాజేసిన ఘనత మీకు దక్కింది. ఇదే కాకుండా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ నిధులని ఉంటాయి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ నిధులు నా దగ్గర రికార్డు ఉంది. మీ నాయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం ఎక్కడ బోర్డు కొట్టకుండా, ఎక్కడ పైప్ లైన్ లేకుండా బోర్వెల్ అండ్ ఆగ్మెంటేషన్ అని చెప్పేసి రాసి 2004 నుంచి 2014 వరకు సుమారుగా ₹4-5 కోట్ల కాజేసిన ఘనత మీకే దక్కింది. అదే కాకుండా మీరు నీళ్లు ఇవ్వకుండా ఎండాకాలం నీళ్లు షార్టేజ్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని మభ్యపెట్టి వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పెడుతున్నామని చెప్పేసి ప్రతి సంవత్సరం ₹4-5 కోట్ల కాజేసిన ఘనత మీకే ఉన్నదని చెప్పి తెలియజేస్తుంది. మీరు వేసిన ఎన్ఏపి స్కీమ్, మేము పైపులు మార్చామని అంటున్నారు కదా, పైపులు ఎక్కడ మీ పాత స్కీమ్కి సంబంధించిన పైపులు బోరంచా ఫేజ్ 1లో కానీ బోరంచా ఫేజ్ 2లో కానీ ఎక్కడ మార్చలేదు. కేవలం ఏవైతే సిమెంట్ పైప్స్ ఉన్నాయో అవి లీకేజెస్ ఉండి ఎక్కడ నీళ్ళైతే వస్తలేమని అన్నారో అవి మాత్రమే పైపులు మార్చి ఆ సిస్టమ్ని కూడా కరెక్ట్గా చేసి ప్రతి ఇంటికి 5 సంవత్సరాలు నీళ్ళు అందించినాం. నువ్వే ఒక మాట చెప్పినావు, ఏమని చెప్పినావు? మీరున్నప్పుడు బోర్లు కొట్టలేదు, బోర్లు కొట్టకుండా నీళ్ళు ఎట్లా అందినాయి? మరి అసలే మా అయ్యకుండా కొట్టినట్టు రికార్డ్ చేసుకోవడం, మోటార్లు పెట్టినట్టు రికార్డ్ చేసుకోవడం, లేకపోతే తినడం మీకు అలవాటు ఉండేది. మేము గత 6 ఏళ్ళ సంవత్సరంలో మా పరిపాలనలో ఏ ఊరికి కూడా ఒక బోర్ కొట్టకుండా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి నీళ్ళు అందించడం, అది మిషన్ భాగీరథ ద్వారానే అందించడం తెలియజేస్తున్నాం. నువ్వు అంటున్నావు కదా మిషన్ భాగీరథ వేస్ట్ అని. పెద్దారెడ్డిపేటకెళ్ళి నీళ్ళు వస్తలేవు, మేమే అప్పుడు నీళ్ళు ఇచ్చినామని అంటున్నావు కదా. మేము అధికారంలోకి వచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ఊర్లో కూడా నీళ్ళు రాలేవు. నేను ఎక్కడన్నా పెళ్లిళ్ళకి పోతే, తాండాలకి ఇట్లా పెళ్లిళ్ళకి పోతే అక్కడ వాళ్ళు ఇచ్చే షెల్మలకి తీసుకొచ్చే మట్టి నీళ్ళు కూడా తాగిన. నేనే ఒక ఉదాహరణ, నేనే తాగిన మట్టి నీళ్ళు కూడా తాగిన. మీ హయాంలో అది జరిగింది. నేను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చారెడ్డి గారు దివంగతులైన తర్వాత
నారాయణఖేడ్ల నీటి ఎంత తీవ్రంగా ఉందంటే మేము అప్పుడు టేకప్ చేసినాం. ఎంత తీవ్రంగా ఉందంటే ఉదాహరణకి ఒక నారాయణఖేడ్ టౌన్లోనే కనీసం 50 బోర్లు వేసినాం మేము. నారాయణఖేడ్ టౌన్లో నీళ్ళందరికీ 50 బోర్లు వేసినాం. అదే మాదిరిగా ప్రతి గ్రామంలో కూడా బోర్లు వేసినాం. అయినా కూడా నారాయణఖేడ్ల నీళ్ళు పడతలేవు కాబట్టి ఈ మిషన్ భాగీరథ వచ్చిన తర్వాతనే వాళ్ళకి అందరూ నీళ్ళు అందించడం జరిగింది. ఇంకో విషయం, నల్లవాగు నుంచి ఇక్కడ నారాయణఖేడ్ల నీళ్ళ కొరకని బాధపడుతుంటే, జనాలు నీళ్ళు లేవని చెప్పేసి బాధపడుతుంటే, బోర్లలో నీళ్ళు లేవని బాధపడుతుంటే, నల్లవాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నారాయణఖేడ్ ప్రజలకు అప్పుడు అక్కడ వ్యవసాయానికి అవసరం లేకుండే కాబట్టి, పంటలు వేయలేకుండే కాబట్టి ఆ నీళ్ళని ప్రజల దారి తీర్చే కొరకని నారాయణఖేడ్కి ఇస్తే, కల్లేరులో ఉన్న జనాభాలందరినీ రైతులందరినీ కూడా రెచ్చగొట్టి ఇక ఈ నీళ్లు నారాయణఖేడ్కి పోతే మీకు రావని చెప్పిన దుర్మార్గమైన ఆలోచనలు మీకుండే తప్పించి మేము ఎప్పుడైనా సరే ప్రజల మేలు కొరకే ఏ పనైనా చేసినాం, ఇదంతా చేసినాం. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని, అదే మాదిరిగా బోర్లు, మోటార్లు అని చెప్పేసి, పైప్ లైన్లు అని చెప్పేసి ప్రజాధనం మొత్తం కాజేసిన ఘనత మీది. మీకు ఇప్పుడు దమ్ముంటే మిషన్ భాగీరథ వేస్ట్ అనుకుంటే అది ఏదైతే పెద్దారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో లిఫ్ట్తోనే నారాయణఖేడ్కు నీరు సప్లై చేస్తున్నామో ఆ ప్రాజెక్టు వేస్ట్ అని అంటే, నీకు దమ్ముంటే ఆ నీళ్లు బంద్ చేసి, నేను అంతకుముందు అన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాను కదా, పాత సిస్టమ్ ప్రకారం గొరంజ ఫేస్కు అయితే స్టార్టే కాలేకుండే, అది మేమే ఖర్చులన్నీ మేము పెట్టి మేమే స్టార్ట్ చేయించాం. గోరంజ ఫేజ్ 1తోని, ఎన్ఏబితోని, గూడూరుతోని, షాపూర్తోని మొత్తం నారాయణఖేడ్ నిండా నీళ్ళు అందించినాను కదా. ఇప్పుడు చూపెట్ట అవన్నీ బంద్ చేసి, గోరంజ ఫేజ్ 2 బంద్ చేయి, మన పెద్దారెడ్డిపేట బంద్ చేసి నువ్వు నీళ్ళు ఇస్తే నువ్వు మాట్లాడింది కరెక్ట్, లేకపోతే నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నట్టే లెక్క. సిగ్గుతో తలదించుకోవాలి. ధైర్యం ఉంటే బంద్ చేసి మాట్లాడు. ఛాలెంజ్ చేస్తున్నా నేను, బంద్ చేయను. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినారు. పోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీ ప్రభుత్వ హయాంలోనే నాసిరకమైన పైపులు వేసి, ఇదే ముగ్గురు కిష్టరెడ్డి జాగ్రత్త సంజయ్ రెడ్డి వచ్చాడు, కిష్టరెడ్డి గారి జాగ్రత్త సంజయ్ రెడ్డి వచ్చాడు. అప్పుడు మీరు ముగ్గురు కలిసి వాటాలు పంచుకొని నాసిరకమైన పైపులు వేసి ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకుండా కోట్ల రూపాయలు ఆ రోజు కాజేసింది మీరు. మేము ఎంత ప్రయత్నం చేసినా ఆ నీళ్ళ పారిచ్చే కొరకు ఎంత ప్రయత్నం చేసినా సిస్టమ్ వరకు చేసే పరిస్థితి లేదు. మోటార్లు రిపేర్ చేసినాం, పైప్ లైన్ నీళ్ళు రిపేర్ చేస్తే నాడు రిపేర్ చేసి కావాలి. మొత్తం ఎంత ప్రయత్నం చేసినా నీళ్ళు సిస్టంల దగ్గరికి పోలేవు, కాలువల దగ్గర రాలేవు. ఇది మీరు ఒప్పుకున్నారు కూడా. పోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిధులన్నీ మీరే కాజేశారు. తర్వాత మేము ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు, అది రిపేర్ కాలేదు. ఎందుకంటే టోటల్ పైప్ లైన్ చేయాల్సిన అవసరం ఉండే. టోటల్ పైప్ లైన్, కొత్త పైప్ లైన్ కొరకంలో మేము ప్రపోజల్ పెట్టి ప్రయత్నం చేయబట్టి, కానీ రైతులు కూడా బాగా ఇబ్బంది పెట్టబట్టింది కాబట్టి అది చేయలేకపోయాం. మరి ఇప్పుడు మీరేం చేసిండ్రు? 2 సంవత్సరాల కింద మన ఇదే ముగ్గురు నాయకులు మళ్ళా స్కీమ్ పెడదాం, పంచుకుందాం, వెళ్ళిపోదాం మన ఉద్దేశంతో మరి ఇప్పటికే బిల్లులు కింద వేసినా లేవలేదా నాకైతే తెలియదు. అక్కడైతే ఒక గంపెడు మట్టి వేయలేదు, ఎక్కడైతే పైప్ అయితే ఒక పైప్ అయితే వేయలేదు. మళ్ళీ శాంక్షన్ చేసినామని చెప్పి ముగ్గురు కలిసిపోయి ఫౌండేషన్తో వేసి కొబ్బరికాయలు కొట్టచ్చు. ఏమైంది మరి? ఎన్ని నీళ్ళు ఇచ్చుకో చెప్పు. ఆ బోరంచ నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మీరు డబ్బులు కాజేసి రైతుల పేర్ల మీద డబ్బులు నొక్కేసిన ఘనత మీది. ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అవగాహన ఉంది, నీకే అవగాహన లేదని మాట్లాడి. అయ్యా మరి నువ్వు నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ పెట్టినానన్నావు. మరి ఆ బ్లడ్ బ్యాంక్ ఎక్కడుందో మరి నువ్వు చూపెట్టాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అది బ్లడ్ బ్యాంక్ కాదు, అది బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు అని ప్రతి ఏరియా హాస్పిటల్లో గవర్నమెంట్ ఇచ్చింది. అందులో భాగంగా అదొకటి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మాత్రమే నారాయణఖేడ్ ఉంది, బ్లడ్ బ్యాంక్ లేదు. నువ్వు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావో ఇది కూడా ఒక నిదర్శనం అని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను. మాట్లాడారు మీరు. ఈ కమిటీలో 30 పడకల సిఎస్సి శాంక్షన్ చేసినాం, భూమి చూసినాం. శంకర్పేటలో 30 పడకల సిఎస్సి శాంక్షన్ చేసినాం, భూమి చూసినాం. హనుమంతరావుపేటలో ఒకటి పిఎస్సి సెంటర్, పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేసినాం, భూమి చూసినాం. ఈ అన్ని పచ్చి అబద్ధాలు. ఎక్కడ కట్టినా ఏదైనా ఒకటి కట్టింది ఉంటే, శాంక్షన్ చేసి ఉంటే, కనీసం శాంక్షన్ చేసింది ఉంటే, ప్రతిపాదన అంటే భారతదేశంలో
మొత్తం ఫండ్ అంతా కూడా ప్రతిపాదించవచ్చు, మనం అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. సాధించింది ఏమని అనేది చూపెట్టాలి. నేను ఈ మూడులో ఏదైనా ఒకటైనా తీసుకొచ్చినావా, తీసుకొస్తే చూపెట్టు. మరి మేమేం చేసినాం? మా 10 ఏళ్ల కాలంలో నారాయణగఢ్లో 50 పడకల మాతా శిశు దవాఖానా కంప్లీట్ చేసినాం, శాంక్షన్ చేసినాం, కంప్లీట్ చేసినాం. అన్న డాక్టర్లు దిక్కులేదు. ఏరియా హాస్పిటల్ పనులనే చేపించి కంప్లీట్ చేసి అది హ్యాండ్ ఓవర్ చేసినాం. కల్లేరులో 30 పడకల సిఎస్సి శాంక్షన్ చేసినాం. కరజ్గుత్తిలో 30 పడకల సిఎస్సి శాంక్షన్ చేసినాం. సిర్గాపూర్ నిజాంపేటలో పిఎస్సీలు శిథిలావస్థకు వస్తే అక్కడ ఒక పిఎస్సీ శాంక్షన్ చేసినాం. ఇక్కడ సిర్గాపూర్లో ఒకటి చేసినాం, నిజాంపేటలో ఒకటి చేసినాం. నారాయణగఢ్ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ జిల్లాలందరికంటే ముందుగా నారాయణగఢ్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. బాన్సవాడ వాళ్ళు కానీ, జోకల్ వాళ్ళు కానీ, ఇటు జైరాబాద్ వాళ్ళు కానీ, అందోల్ వాళ్ళు కానీ మన దగ్గరికి వచ్చి డయాలసిస్ చేసుకొని పోయారు. అది మేము ఏర్పాటు చేసాం. తర్వాత ఆక్సిజన్ ప్లాంట్ ఈ జిల్లాని అందరికంటే ముందుగా నారాయణగఢ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఘనత కూడా మాకే. ప్రతి బెడ్కు ఆక్సిజన్ పైప్ లైన్ వేసినాం. అవసరం ఉంటే ఆక్సిజన్ ఇవ్వడానికి మనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రకంగా చేయకుండా ఇక నేనేదో పడగొట్టినా నాకు బాగా అవగాహన ఉంది, నేను తీసుమారకానని చెప్పుకుంటే కలవదు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు నారాయణగఢ్ ఏరియా హాస్పిటల్ ఏముంటుండే? మొత్తం మోరి నీళ్ళు దాని నిండా ఉంటుండే, బయటకు వెళ్ళొచ్చి మూత్రాలు చేస్తుంది. దాని తర్వాత అందులో కనిపిస్తుండే, ఎప్పుడైనా పోతే కనిపిస్తుండే ఏంటి అంటే మందులు, కుక్కలు తప్పించి అక్కడ రోగులు ఎవరైతే వ్యాధిగ్రస్తులు కూడా ఎవరు అందులోకి రాకపోతుంది. ఆ రకమైన పరిస్థితి మీరు అధికారంలో ఉన్నది. ఇప్పుడు కూడా మళ్ళీ మెల్లమెల్లగా అదే పరిస్థితికి వస్తుంది. అందులో డాక్టర్లు లేరు, అందులో స్టాఫ్ లేరు. ఆ రకమైన పరిస్థితికే మీరు వస్తుంది. పేద ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయి అవసరం ఉన్నా అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్ చేసుకొని డెలివరీలు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలు చెరగొట్టుకునే పరిస్థితి, వాళ్ళ డబ్బులు నాశనం చేసుకునే పరిస్థితి మళ్ళా పునరావృతం చేసిన ఘనత నీకే దక్కిందని చెప్పేసి నేను ఆ సంజయుడి గారికి తెలియజేస్తున్నాను. ఇక సింగర్ ప్రాజెక్ట్ గురించి పదే మాట్లాడుతున్నాను. ఏమని ఎప్పుడో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది 2016లో చేయలేదనేది, అది అవాస్తవం, అది కరెక్ట్ కాదు, అది పచ్చే అబద్ధం. మేము అధికారంలో ఉన్న రోజు ప్రాజెక్ట్ ఇంటాక్ట్గా ఉంది, దానికి రిపేర్ చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఒకవేళ నువ్వే చెప్పే మాట నిజమే అయితే, నువ్వు చెప్పే మాట కనుక నిజమే అయితే 2016లోనే రిపోర్ట్ వచ్చిందని అంటున్నావు. ఒకవేళ అదే నిజమైతే ఈ 2 ఏళ్ల నుంచి మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? గట్టు వీకిందా? మరి నువ్వు నోట్లు ఏం పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ఆయనకు డైరెక్ట్గా నేను అడుగుతున్నాను. ఇప్పుడు 2023లో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ 2026లో మేము రిపేర్లు చేస్తున్నాం అంటున్నాం. అది కూడా రింగ్ బ్యాండ్ వేస్తే సరిపోతుంది. ఖాళీ రింగ్ బండ్ వేస్తే నీళ్ళు అట్టనే ఉంటుండే, పని వెనకాల పని చేసుకొని కొరకైన అవకాశం ఉంటుంది. రింగ్ బండ్ ఈరోజు రేపు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే సముద్రం లోపలికి వెళ్ళి కూడా టన్నలు పెట్టి ఈ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి పోయే కొరకని రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు కూడా ఏర్పాటు చేసే టెక్నాలజీ వచ్చింది. సముద్రాలనే పిల్లర్లు వేసుకుంటా బ్రిడ్జ్లు కట్టే టెక్నాలజీ వచ్చింది. దీనికి ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి లేకపోతే రింగ్ బండ్ వేసి ఆ నీళ్ళని అట్టనే ఆపితే అయిపోతుండే కదా. ఆ రకంగా ఆపలేవు. మరొక మాట, పెద్దారెడ్డిపేటలో ఎందుకు పెట్టిండ్రు, ఆడికెళ్ళి ఎందుకు లిఫ్ట్ చేస్తుందంటే ఆడ నీటి లభ్యత ఉన్నది. అక్కడ ఈ లెవెల్లో కూడా ఇప్పుడు ఏదైతే నీళ్ళు తగ్గిపోయినా ఈ లెవెల్లో కూడా ఆడ నీళ్ళు ఉంటాయి. అదే బోరంచల నువ్వే చెప్పినావు, ఆడ నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, లభ్యత లేదు. కాబట్టి నేనే మరో జెసిబి పెట్టి లోతు తీపిస్తేనే నీళ్ళు అందుతాయి అని నువ్వు చెప్పినావు. అంటే నీ నోట్లకెళ్ళే నువ్వు మాట్లాడేది తప్పులని చెప్పేసి నీ నోట్లకెళ్ళి రుజువవుతుంది. కాబట్టి అక్కడ నీటి లభ్యత ఉంది కాబట్టి అక్కడ పెట్టినాం. అక్కడికి వెళ్ళి నారాయణగఢ్కే కాదు, నీ అసమర్థత వల్ల నారాయణగఢ్కు నీళ్ళు వస్తలేవు. లోపేడ పోతున్నాయి, మెదక్ పోతున్నాయి, ఆందోళన పోతున్నాయి, మెదక్ పోతున్నాయి, జూకల్ పోతున్నాయి, మన బాన్సవాడ పోతున్నాయి, అన్ని రకాలకి నీళ్ళు పోతున్నాయి. ఇక్కడ నువ్వు అసమర్థమే కాబట్టి ఇక్కడ కేవలం నారాయణగిరిలోనే ఇప్పటికీ నీళ్ళు వస్తలేవు. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, ఈ సింగూరులో నీళ్ళు ఇసబెట్టేసి ప్రజలకు ఇబ్బంది పెట్టింది, అరఘోష పెట్టింది మీరే. అంతకుముందు నీళ్లు తాగడానికి నీళ్లు లేకుండా కరువు పుట్టించింది మీరే. ఈరోజు తాగడానికి నీళ్ళు లేకుండా మళ్ళీ కరువు పుట్టించింది మీరే. దేవుని దయతోనే మన సింగూరులకు నీళ్ళు వస్తే
మా నారాయణఖేడ్ తాగునీటి ఘోష పోతుంది కానీ లేకపోతే నీళ్ళని కిందికి పెట్టేసి వాళ్ళకు తాగునీటి ఘోష సృష్టించి మీరే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఒకవేళ పెద్దారెడ్డిపేట మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, నువ్వు మాట్లాడిన మాట నిజమైతే పెద్దారెడ్డిపేట అక్కడ పెట్టడం తప్పని అంటే పెద్దారెడ్డిపేటని నువ్వు బంద్ చేసి మిషన్ భాగ్యత అక్కడ పెద్దారెడ్డిపేట లిఫ్ట్ బంద్ చేసి కేవలం నువ్వు బోరంచా ఫేజ్ 1 ఎన్ఏపి గూడూరు షాపూర్తోనే నారాయణఖేడ్ కాన్సెన్సీ మొత్తం నీళ్ళు ఇచ్చినట్టును ఇప్పుడు ఇచ్చేసి పెట్టు నువ్వు అయితే నిజంగానే మేము చేసింది తప్ప అని మేము ఒప్పుకుంటాం, లేకపోతే నేను తప్పు చేసిన అని చెప్పేసి బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతున్నాను. మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఉచితంగా శుద్ధి చేసిన నీళ్లు ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చిండు ఉచితంగా. మీరు అధికారంలోకి రాగానే ఏం చేస్తారు, ఇక్కడ నారాయణఖేడ్లో నెల నెల ప్రజల దగ్గర నీటి పన్ను కూడా వసూలు చేస్తారు. ఇక మీరు నీళ్ళు ఇవ్వకున్నా సరే కానీ నీటి పన్ను వసూలు చేస్తారు. ఇక్కడ నారాయణఖేడ్ ప్రజలకు నీళ్ళు వస్తారు. అప్పుడు మీరున్నప్పుడు అవే ధర్నాలు ఉంటుండే, ఇప్పుడు కూడా అవే ధర్నాలు స్టార్ట్ అయినాయి. మీరు అది కూడా ఫ్రీగా ఇస్తలేదు. నీళ్ళు అందియకుండా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి వాళ్ళకి అన్యాయం చేస్తారు. మేమేమో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఆ కలెక్షన్ కూడా ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ఏవైతే డబ్బులు తీసుకుంటున్నారో అది కూడా మానేయాలి, నీటి వసూలు కూడా బంద్ చేయాలని చెప్పేసి నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు అన్యాయం చేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.